ఇప్పుడు ఉంటుందిరా. నమస్కారం అండి. వాళ్ళందరికీ కలిపి చెప్తున్నాం, మిమ్మల్ని దెంగు మామూలుగా దెంగను నా కొడకల్లారా. వచ్చిందండి వయ్యారి. పగలు దెంగడం కాదురా, లేపి దెంగడమే. పూకుమండ పూకు కాసి కోసి కారం పడతా లంజా. దీనమ్మ పూకులో సైకిల్. నేను బాబాయ్ అని పిలవమన్నా, నువ్వు పెద్ద ఫిగర్ అవ్వమని మరి నిన్ను బాబా అని పిలవడానికి. తెక్క దింగిందంటే నీ తలకాయ పగలగట్టి పొచ్చకాయని చెప్పి అమ్మేస్తాను. కొద్దు మూసుకొని ముందు చింత పడుకుంటా. అన్ని చెప్పలేదా? నువ్వు ఎంతమంది చీకి నువ్వు ఈ స్థాయిలో ఉన్నావే? సీరియల్ డైరెక్టర్ది చీకుతావు, సినిమా డైరెక్టర్ది చీకుతావు, కనిపించిన ప్రతి వాడిది చీకుతావు. $100 ఇస్తానంటే ఆడిది చీకుతావు. సరికి నువ్వు చల్లబడిపోతావు. నీలో అంత వేడుందా? లంజూరు గుంపలో పడేనా నువ్వు? అబ్బే ఎక్కువ మాట్లాడావు అంటే గుద్దలో గుణపం దింపుతాను. నీ అమ్మ దానికి పైసలు అయితే నీవు చెప్పు. అంచా కొడుకు ప్రశాంతంగా దెంగనివ్వలేదు. లేకపోతే గుద్దా నోరు మూసుకుని షెల్టర్లు వేసుకుని దెంగించుకోండి బయట. హలో గుద్దలో పెడతా నా కొడక. పాప గుద్దలో దంతే గద్దలో ఎగురుతావు. మాట్లాడుతున్నా చెత్తరా కొడక దిగి పద్ధతులు మాట్లాడతావు నువ్వు. బాగా చదువుతున్నావా మున్నా బాబు? చదవడాలేం లేవు, కనబడి ఉండాలా చావు దెంగడమే. ఆల్రెడీ నేను ఒక రకంగా కనిపించా, నీకు కూడా అలా కనిపిస్తుంది. మే కాలిన్ బాయ్ అని మిమ్మల్ని లేపి దెంగడానికి నాకు పర్మిషన్ ఇచ్చాడు. బోల్డ్ లేకపోతే ఎక్స్పోజింగ్. నా స్ట్రక్చర్ ఏమైనా తక్కువైందా? మీరు చూడు మున్నా, నీ పిల్ల పూకాటలని ఎక్కడైనా కట్టిపెట్టు. చూసారు కదా ఫేస్బుక్ లో, మీకు 90 degrees అవలే. కొంత టేస్ట్లెస్ ఫెలోస్ అలాగే మాట్లాడతారని దానికి బాధపడిపోతే ఎలాగా? ఓకే, ఒక ఏంటి ఓకే అంటే అయిందా అవలేదా? ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ అడుగుతా. స్ట్రైట్. నాకు భయం అవుతుందిరా. మీరు నన్ను డైరెక్ట్ గా చూస్తున్నారు, ఎలా ఉన్నాను? నాకే రే ముసలమ్మంట రే. ఒకసారి తుడుచుకోండి. ఏంటది? వచ్చేస్తుంది. ఏంది వచ్చేది? చొంగ. నా భార్య లేదు, నాకు 3 వస్తే బాత్రూంలో. టెన్షన్ వస్తే పాడుకుంటాం కదా, ఈవెన్ సుస్సు వచ్చినప్పుడు కూడా పాట పాడుకుంటాం మనం. కొంచెంసేపు ఆగుతుంది డైవర్ట్. ఇప్పుడు ఎందుకు? నాకు వస్తే నేను పోస్తా. మంటలు. ఆడదాన్ని పట్టే వలలేసే పనిలోనే ఉంటాడు. నచ్చితే ఇంటర్వ్యూ తీసుకో, దెంగెళ్ళి. ఇప్పుడు టాపిక్ మాట్లాడట్లా, సెక్స్ గురించే మాట్లాడుతున్నా. డైరెక్టర్ నీకు ఇష్టమా, హీరోయిన్ ఇష్టమా? పాడుకోండి. నన్ను మాట గుడిపేశారు, మిమ్మల్ని కూడా మాట గుడిపించారు. ప్రొడ్యూసర్ కొడుకుతో మీరు పడుకున్నారు అని. ఇక్కడ ప్రేమ అనే దానికి నిజంగా ఒక వాల్యూ లేదు. ప్రేమ చాక్లెట్ ఫ్లేవర్ది చాలా బాగున్నాయంట. నీకు అక్కతో సెక్స్ కావాలి అంతేగా? నీ ఫైనల్ ఎజెండా అదే కదా? చూడు పాప, నువ్వు చిన్నపిల్లవి, చిన్నపిల్లలా ఉండు, మధ్యలో మాట్లాడదు, అర్థమైనా? లేదంటే రేపు నువ్వు నాకు మరదలు అవుతావు కదా. అర్జున్ రెడ్డి టీంలో ఒకరితో సెక్సువల్ ఫీలింగ్స్ వస్తాయి. ఆ ఐస్ గడ్డలు తీసుకుని అలా వేసుకోవడం, ఆ కామ. మున్నా, రేపు మనం లంజల వ్యాపారం చేసావనుకో, నువ్వు లంజలాగా లంగా తొడుకుని అక్కడే వ్యాపారం చేస్తావా? కామం కోరిక వచ్చినప్పుడు ఎవరినైనా చేసేద్దాం అనేది అది ఇండస్ట్రీలో. ఏ పెద్దోళ్ళు అయితే మనుషులు కాదా? వాళ్ళకి ఫీలింగ్స్ ఉంటాయి కదా. ఎన్ని రోజులు న్యూడ్ పిక్స్ పంపించాం, ఎన్ని రోజులు వీడియో కాల్స్ లో న్యూడ్ గా కనిపించాలి. వినపట్లేదు భయ్యా? నీకు అంతా వినపడింది, నాకు తెలుసు. వినపట్ల తెలుసు, నీకు వినపడింది. ఇండస్ట్రీలో అందరి చేతులు నలిగిపోయారు. చాలా మంది చేతుల్లో. ఎందుకంటే పొద్దున్న లేస్తే అందరికి. అయ్యా, మనల్ని కొట్టిన వాళ్ళు ఏం చేసావు? గుద్ద పగల దెంగవా లేదా? పొట్టి నా కొడుక కుత్త మూసుకో. ఇలా పొద్దున్నే నా మూడు చెడదంగ బాక, అర్థమైందా? ఊకుమండా. చేసే మూడు, ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. తాత అయిపోయింది, అంతా అయిపోయింది. కొంచెం రెస్ట్ తీసుకోండి, లేదంటే రెస్ట్ ఇన్ పీస్ అయిపోతారు.